క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ CLGM మినిస్ట్రీ తరపున మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. గత నెల మనం గద్దించిరి అనే అంశము మాట్లాడుకొని ఉన్నాం. ఈరోజు మరి పరిశుద్ధ బైబిల్లోంచి మరి కొన్ని వివరణ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అది పాత నిబంధన మరి కొత్త నిబంధన రెండు మరి పుస్తకాల నుంచి కొద్ది వివరణ మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాం. పాత నిబంధన గ్రంథము మరి పాత నిబంధన పుస్తకము 39 పుస్తకాలుగా వివరించబడింది. అదే క్రొత్త నిబంధన 27 పుస్తకాలుగా విభజింపబడింది. మరి పాత నిబంధన అధ్యాయాలు మొత్తము కూడా 929 అధ్యాయాలుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలుగా మనము చూస్తా ఉన్నాం. వచనాలు పాత నిబంధనలో వచనాలు 23,214 వచనాలుగా మనం చూస్తున్నాం. అలాగనే క్రొత్త నిబంధనలో 7,959 వచనాలుగా మనం చూస్తున్నాం. మరి మాటలు వచ్చేలకే పాత నిబంధనలో మాటలు 5,93,393 మాటలుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధనలో మాటలు మనం చూస్తే దేవుని మాటలు 1,81,253 మాటలుగా మనం చూస్తా ఉన్నాం. అక్షరాలు వచ్చేసి పాత నిబంధనలోని అక్షరాలు 27,38,100 మరి అక్షరాలుగా మనం చూస్తా ఉన్నాం. క్రొత్త నిబంధనలో 8,38,380 అక్షరాలుగా మనం చూస్తా ఉన్నాం. వీటిలో పాత నిబంధనలో పెద్ద పుస్తకము కీర్తన, మరి క్రొత్త నిబంధనలో పెద్ద పుస్తకము అపొస్తలుల కార్యములు మనం చూస్తా ఉన్నాం. మరి చిన్న పుస్తకము పాత నిబంధనలో చిన్న పుస్తకము ఓబద్య, మరి క్రొత్త నిబంధనలో చిన్న పుస్తకము 3వ యోహాను పత్రిక మనం చూస్తా ఉన్నాం. అలాగే పాత నిబంధనలో చరిత్ర మరి పుస్తకాలు 17 పుస్తకాలుగా మనం చూస్తున్నాం, చరిత్ర పుస్తకాలు. అలాగే క్రొత్త నిబంధనలో ఒక పుస్తకం చరిత్ర పుస్తకంగా ఉంటుంది. పాత నిబంధనలో పద్యములు 5 పుస్తకాలుగా మనం చూస్తా ఉన్నాం. క్రొత్త నిబంధనలో 4 సువార్తలు మనం చూస్తా ఉన్నాం. అలాగే పాత నిబంధనలో ప్రవచనాత్మకం 17 పుస్తకాలుగా మనం చూస్తా ఉన్నాం. క్రొత్త నిబంధనలో 22 పత్రికలు ఉన్నాయి. మొత్తము మనం చూసినట్లయితే 66 పుస్తకాలుగా మరి పరిశుద్ధ గ్రంథం వివరించబడింది. వీటిలోంచి మనం ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనము కానుంచి మరి 43వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అని వారితో చెప్పెను. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి కేకలు వేయగా అక్కడున్న వారందరూ కూడా ఊరుకుండుమని వాడిని గద్దించిరి. చూడండి, గద్దించే అనే మాట మనము ధ్యానము చేస్తా ఉన్నాం. వానిని గద్దించిరి. ఎవరిని గద్దిస్తున్నారు? మరి గుడ్డివాడిని ఇక్కడ మనం గద్దిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభుని కలుసుకోవాలి, యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి, యేసు గురించి నేను తెలుసుకోవాలి, ఆయన నేను వెంబడించాలి అని ఒక గుడ్డివాడు ఆశపడుతూ ఉంటే మరి అనేక మంది కూడా ఈనాడు గద్దించేవారుగా ఉంటున్నారు, అనేక మంది ఆటంకపరిచేవారుగా ఉంటున్నారు.
ఒక గుడ్డివాడు, కళ్ళు లేనివాడు మరి యేసు గురించి తెలుసుకోవాలని ఎంతో ఆశపడతా ఉంటే, ఈనాడు కళ్ళుండి కూడా అన్ని చూస్తున్న మనము యేసు గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఆయన చేసే అద్భుతాల గురించి మనము తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము మరి యేసు ప్రభు ఆ మార్గాన వెళ్తున్నప్పుడు వాడు చప్పుడు మాత్రమే విన్నాడు. ఒక గుడ్డివాడు చప్పుడు మాత్రమే వినగలుగుతాడు, చూడలేడు. ఆ చప్పుడు విని ఏంటి జనసమూహం అని ఆడు అడిగినప్పుడు అక్కడున్న వారు అంటున్నాడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్తున్నాడు. యేసు ప్రభు ఈ మార్గాన వెళ్తున్నాడని వాడు ఎప్పుడైతే విన్నారో అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకవేయగా. చూడండి, కేక వేసే అనుభవం. లేకపోతే మరి యేసు ప్రభు గురించి తెలుసుకోవాలన్నటువంటి తాపత్ర మరి ఆ యొక్క మరి ఆవేదన అతనిలో మరి పట్టలేనంతగా ఉప్పొంగిపోతా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన నన్ను స్వస్థపరచాలి, నేను ఆయన్ని చూడాలి, ఆయన చేసే అద్భుతాలు నేను చూడాలని చెప్పి ఈ గుడ్డివాడు ఎక్కువగా ఆశపడతా ఉంటే, ఈనాడు ఆశ కలిగిన ప్రాణాన్ని అణిచివేసేవారు చాలా మంది ఉన్నారండి. యేసు ప్రభు గురించి నేను చెప్పాలి, యేసు ప్రభు గురించి మరి ఆయన వాక్యము గురించి, ఆయన పాటల గురించి నేను అనేక మందికి నా సాక్ష్యము గురించి తెలియచెప్పాలని మరి అనేక మంది యేసు గురించి చెప్పనీయకుండా మరి అనేక మంది ఈనాడు సంఘాల్లో ఆటంకపరిచేవారుగా ఉంటున్నారు. ఈ గుడ్డివారి ఆశ ఏంటంటే యేసు ప్రభు ఆయన స్వస్థత పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నప్పుడే అక్కడున్న వారు ఏం చేస్తున్నారు, ఊరుకుండుము అని ముందర నడుచుతున్న వారు వాడిని గద్దించిరు అంటున్నారండి. ఊరుకుండు, ఎందుకు అరుస్తున్నావు? ఈనాడు సంఘాల్లో ఊరుకుండని అరిసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చెప్తావు నువ్వు? ఏం సాక్ష్యం ఇస్తావు నువ్వు? మాకు రాదా, మేము చెప్పలేమా అన్నటువంటి వారు చాలా మంది ఉంటున్నారండి. మీకు తెలిస్తే తెలిసిండొచ్చేమో, కానీ ఆత్మను ఆర్పకుడని యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఒక ఆత్మ ప్రేరేపించబడుతుంది, ప్రార్థన చేయాలని ప్రేరేపించబడుతుంది. ఒక ఆత్మ దేవుని వాక్యము చెప్పాలని ప్రేరేపించబడుతుంది. ఒకతను తన సాక్ష్యం పంచుకోవాలని ప్రేరేపించబడుతున్నప్పుడు వారిని ముందుకు రానియకుండా ఆటంకపరిచేవారు, గద్దించేవారు ఈనాడు చాలా మంది సమాజంలో ఉన్నారండి. ఒక సంఘంలోనే కాదు, ఒక ఉద్యోగంలో చూసినా కూడా ఆటంకపరిచేవారు ఉన్నారు, గద్దించేవారు ఉన్నారు. ఏ పనిలో చూసినా కూడా ఈనాడు గద్దించేవారు ఎక్కువైపోతున్నారు, ఆటంకపరిచేవారు ఎక్కువైపోతున్నారండి. గమనించినట్లయితే గద్దించిరి. ఎందుకు గద్దిస్తున్నారు? అతని మనసు ఏంటో తెలుసుకోవాలి. అతనిలో ఉన్నటువంటి ఆ తలాంత్ ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడే అతను బాగుపడగలడు, అతను స్వస్థత పొందుకోగలడు. అతడు అనేక మధ్యలో వాడబడిగా అనుభవం అతనికి మరి వచ్చేటటువంటి స్వభావం ఉంటుంది. గమనించండి, ఇంకొక మాట మనం ధ్యానం చేసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 39వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఊరుకుండమని ముందర నడిచివారు వాడిని గద్దించరు గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసెను. చాలా మంది గద్దిస్తానే ఉంటారండి, చాలా మంది ఆటంకపరుస్తానే ఉంటారు. కానీ ఆటంకపరిచేటప్పుడే, గద్దించేటప్పుడే మరి ఎక్కువగా నువ్వు యేసు గురించి చెప్పగలిగే అనుభవంలోకి రావాలి. మరి ఎక్కువగా ఆయన గురించి నువ్వు ప్రకటన చేసే అనుభవంలోకి రావాలి. ఈనాడు సంఘములో ఆటంకపరుస్తున్నారు కదా, నన్ను రానిట్లేదు, కానీ నువ్వు ఒక మూలలో కూర్చుంటే అది దేవునికి మరి ఇష్టము కాదు. నువ్వు కూడా మరీ ఎక్కువ కేకలు వేయాలి. ఏదో అక్కడ చెప్పలేదులే, నేను ఆగిపోతానులే, నేను చచ్చిపోనులే, నేను ఆ ఇంటికాడ చేసుకుంటాలే అంటే సరిపోదు. దేవుని గురించి నువ్వు అనేక మందికి తెలియచేయాలంటే మరి ఎక్కువగా నువ్వు కేకలు వేయటం నేర్చుకోవాలి. అంటే అనేక చోట్లకి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి దేవుని మాటలు చెప్పటం నేర్చుకోవాలి. ఆగిపోకూడదు. ఆయన ఒక గొప్ప రక్షణ ఇచ్చాడు, ఆయన ఒక గొప్ప విలువైనటువంటి విడుదల నీకు ఇచ్చాడు. ఆ విడుదలను నువ్వు చేతబట్టుకొని, ఆ రక్షణ నువ్వు చేతబట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి. యవనస్తులారా,
మరి ఎవరైనా సరే, పెద్దలైన కానీ, యవనస్తులు కానీ, పిల్లలు కానీ, ఇంకా ఎవరైనా సరే సంఘంలో యేసు గురించి చెప్పాలి, యేసు గురించి నేను అనేకులకు తెలియ చెప్పాలి అనే ఆ ఉద్దేశం నీలో ఉన్నట్లయితే నువ్వెక్కడికైనా వెళ్ళి దేవుని సేవ చేయొచ్చు. నాడు దేవుడు పిలుస్తా ఉన్నాడు. మరి ఎక్కువగా కేకలు వేయమంటున్నాడు. మరి ఎక్కువగా కేకలు వేస్తే యేసయ్య నీ వైపు తిరిగి చూస్తాడు. మనుషులు చూడకపోవచ్చు, ఎవరైనా నిన్ను గమనించకపోవచ్చు, కానీ యేసయ్య మన వైపు చూస్తున్నాడు. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. యేసయ్య నిన్ను లేపేవాడుగా ఉంటున్నాడు. యేసయ్య నీతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఆ యేసయ్య మాటలు నువ్వు మరి చేత పట్టుకొని, ఆయన మాటలు నువ్వు అనుభవం కలిగి, ఆయన వాక్యాన్ని నువ్వు అనేక మందికి తెలియచేయాలని ఆశ నీలో ఉంటే ఈరోజు బయటికి రా. యేసయ్య పిలుస్తా ఉన్నాడు. ఎక్లెసియా, ఎక్లెసియా అంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. నువ్వు ప్రత్యేకించబడినట్లయితే, నువ్వు ఏర్పరచబడిన వాడవైతే, నువ్వు పిలువబడిన వాడవైతే నువ్వు ఎక్కడే ఉండాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు బయటికి రా, నేను నిన్ను పిలిచాను కాబట్టి నేను నిన్ను అనేక జనాంగానికి నిన్ను తండ్రిగా చేస్తానంటున్నాడు. మరి ఈనాడు నువ్వు సంఘంలోనే ఉండే అవమానం పొందే కంటే, ఈనాడు అనేకుల మధ్య నువ్వు నలిగిపోయే కంటే యేసు ప్రభు గురించి మరి ఎక్కువగా కేకలు వేసే అనుభవంలోకి నువ్వు వస్తే, ఇక్కడ నిజంగా చూస్తే ఈ గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలు వేస్తా ఉన్నారు. ఎంతో మంది ఆటంకపరుస్తున్నారు, ఊరకుండమంటున్నారు, గద్దిస్తా ఉన్నారు. కానీ ఇతను ఆ గద్దింపులు ఎవరి మాట వినలేదు. ఆ మాటలన్నీ తన చెవుని పెట్టుకోలేదు. యేసయ్య గురించి చెప్పాలని ఆవేదన, యేసయ్య దగ్గర స్వస్థత పొందాలని ఆ యొక్క ఆవేదన అతన్ని ఏం చేసిందంటే మరీ ఎక్కువగా కేకలు వేసే అనుభవంలోకి తీసుకుపోయింది. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈనాడు నువ్వు మరి ఎక్కువగా యేసయ్య గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? యేసయ్య గురించి ఇంకా ఎక్కువ చెప్పాలని ఆశపడుతున్నావా? రా, బయటికి రా, యేసయ్య నిన్ను పిలుస్తా ఉన్నాడు. చూడండి, ఈ లూకా సువార్త మరి క్రీస్తు యొక్క మానవత్వం గురించి ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ యొక్క పరిచయను కూడా వివరించాడు. లోకంలో 50% ప్రత్యేకతను తన సువార్తలో కనుపరిచాడండి. 50% ప్రత్యేకత ఆయన సువార్తలో కనుపరిచాడు. ఈ గ్రంథములో గ్రీకు భాషలో కటాలూకెన్ అనే పెట్టబడెను. కటాలూకెన్ అనగా లూకా సువార్త అనే అర్థము. లూకా సువార్త అంటే, ఈ లూకా సువార్త ఎక్కువ యేసయ్య చేసిన అద్భుతముల గురించి, ఆయన చేసిన పరిచర్య గురించి. ఆయన గద్దించే వారికి ఎన్నడూ లోబడలేదండి. ఆయన గద్దిస్తానే ఉన్నారు, యేసయ్య తన పని చేసుకుంటానే వెళ్తున్నాడు. వారు గద్దిస్తున్నారు, పరిచర్యలు, శాస్త్రులు అనేక మంది గద్దిస్తా ఉన్నారు. కానీ యేసయ్య తన సువార్త పని జరిగిస్తానే ఉన్నాడు. ఆ ప్రాంతమంతా ఆయన తిరుగుతూ అనేక మందికి దేవుని గురించి, ఆయన నాయకుడి గురించి బోధిస్తానే ఉన్నాడు. గద్దించారులే ఆగిపోవడం అనుకోలే యేసయ్య. ఎప్పుడు గద్దించే వారికి లోపడలే యేసయ్య. ఎప్పుడు ఆయన గద్దిస్తే గద్దించాలే అని నువ్వు తలంచుకొని వెళ్ళిపోతే యేసయ్య నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు. ఆయన పరిచర్యలో నిన్ను ఉంచబోతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, యేసయ్య నిన్ను ముందుకు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వస్తావా యేసయ్య కొరకు? చూడండి, ఇంకో మాట మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 50 వరకు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ చూడండి, ఆయన యెరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బతిమయ్యని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాడంట. ఎవరైతే గద్దిస్తున్నారో వారి దగ్గర ఏం చేశాడు? కేకలు వేయటం మొదలు పెట్టాడంట. నువ్వు చెప్పబోతే చెప్పలేదు, నేనైనా యేసు గురించి చెప్తాను, నేనైనా ఆయన నాయకుడి గురించి బోధిస్తానని చెప్పి మరి ఎక్కువ కేకలు వేయటం మొదలు పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఈయన గుడ్డి భిక్షకుడు, భిక్షం అడిగేవాడు, అడుక్కునేవాడు, ఎందుకు పనికి రానివాడు,
యేసు గురించి మరీ ఎక్కువగా కేకలు వేయటం మొదలు పెట్టారంట. చూడండి, కింద వచనం 47వ వచనం చదువుకున్నట్లయితే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కన్నింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. కేకలు వేయ మొదలు పెట్టినప్పుడు ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించిన గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేస్తాను. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యని మరి ఎక్కువగా కేకలు వేయటం మొదలు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కేకలు వేయటం నేర్చుకున్నట్లయితే, ఈరోజు నువ్వు దేవుని గురించి చెప్పే అనుభవంలోకి నువ్వు వచ్చినట్లయితే, ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ప్రాంతమైనా, ఏ పట్టణమైనా, ఏ గ్రామమైనా, ఏ మారుమూల ప్రదేశమైనా యేసయ్య నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసు మాట వింటావా? మనుషుల మాట వింటావా? మనుషులు నమ్ముకంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తావా? ఈరోజు యేసయ్య తన సేవకై నిన్ను పిలుస్తా ఉన్నాడు. తన పనికై పిలుస్తా ఉన్నాడు. ఎవరైనా సరే సంఘములో పెద్దలు కానీ, పిల్లలు కానీ, ఇంకా యవనస్తులేమి, ఎవరైనా సరే యేసయ్య పిలుస్తా ఉన్నాడు. ఎక్లీషియా అని పిలుస్తా ఉన్నాడు. నువ్వు బయటికి వస్తావా? బయటికి వచ్చే అనుభవంలో నీవు ఉంటావా? దేవుడు వాడుకుంటాడు. దేవుడు తన పరిచర్యలను దీవిస్తాడు. నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? నేనెందుకు దీవించబడట్లేదు? నేనెందుకు నా సాక్ష్యాన్ని అనేకులు తెలియచేయట్లేదు? నేనెందుకు దేవుని వాక్యము చెప్పలేకపోతున్నాను? నేనెందుకు పాటలు పాడలేకపోతున్నానని నువ్వు తలస్తున్నావేమో. యేసయ్య అంటున్నాడు, మరి ఎక్కువగా కేకలు వేయటం నేర్చుకోమంటున్నాడు. మరి ఎక్కువగా నన్ను గురించి నువ్వు అనేక మందికి తెలియచేయటం, నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు మరి ఎక్కువ కేకలు వేయటం నేర్చుకుంటావో యేసయ్య నీ పక్షాన ఉంటాడు. నా యేసుని పక్షాన ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించండి, కేకలు వేసే అనుభవంలోకి మనం రావాలి. కేకలు వేయలేకపోతే ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోతాం. కేక వేయలేకపోతే ఆయన మనం దాటిపోతాడు. ఆ గుడ్డివాడు అనుకున్నాడు, ఒకవేళ నాకు ఇదే సమయమేమో, యేసు వెళ్ళిపోతున్నాడు, ఆయన ఈ మార్గాన్ని వెళ్తున్నాడు, ఆయన వెళ్తే ఈ మార్గాన్ని మళ్ళీ రాడేమో అనేటువంటి ఆవేదనతో, అనేటటువంటి ఆలోచనతో అతను మరి ఎక్కువగా కేకలు వేయటం నేర్చుకున్నాడు. మరి ఎక్కువగా ఏడవటం నేర్చుకున్నాడు. మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయటం నేర్చుకున్నాడు. బహుశా ఆ రోజుల్లో మైకులు ఏమి లేవండి, శబ్ద యంత్రాలు ఏమీ లేవు. ఎంత గట్టిగా కేకలు వేస్తుంటారో ఆ గుడ్డివాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదన స్వస్థత పొందుకోవాలి, నేను చూడాలి, నేను యేసు ఎవరో చూడాలనే ఆశ కలిగి అతను మరి ఎక్కువగా కేకలు వేస్తా ఉన్నాడు. నువ్వు ఊరుకో, నువ్వు కేకలు ఎక్కువ, నువ్వు మాట్లాడుకో అనేవాడు ఈనాడు సమాజంలో చాలా మంది ఉన్నారు అనేవారు. కానీ అనేవారు ముందే నువ్వు మరి ఎక్కువగా కేకలు వేయటం నేర్చుకోవాలి. నా యేసయ్య అప్పుడు నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన ఒక ఊర్లో ఒక గుడ్డివారు ఉన్నాడు. వారు యేసుని చూడాలనుకొని వెళ్ళాడు. యేసయ్యని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. యేసయ్య గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ గుడ్డివాడు. కానీ చూడలేకపోతున్నాడు. యేసు దగ్గర అనేక మంది మరి జన సమూహం ఉండటం వల్ల ఆయన చూడలేకపోతున్నాడు. ఆశ అయితే ఉంది, ఆశ తీర్చేవాడు లేడని ఏం చేస్తున్నాడు, మనసులో ఆవేదన చెందుతా ఉన్నాడు. యేసయ్య చూశాడు, యేసయ్య నిలిచినాడు. చూడండి, మనం చదువుకున్నట్లయితే 49వ వచనం, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అప్పుడు చెబుతున్నారు అక్కడ ఉన్న వారంతా, అయ్యా యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, యేసు నీ వైపు చూస్తా ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో, నువ్వు బాధపడమాకు, నువ్వు ఏడవకు, ధైర్యం తెచ్చుకో అని చెప్పి అక్కడ ఉన్నవారు అప్పుడు బలపరుస్తా ఉన్నారు. యేసు ప్రభు స్వయంగా నిలిచాడు, నీ వైపు చూస్తా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు చేయి పట్టుకుంటావా? యేసు వైపు తిరుగుతావా?
యేసు కొరకు నేను నిలబడతాను, యేసు కొరకే నేను నా సాక్ష్యం చెప్తాను, యేసు కొరకే నేను వాక్యం బోధిస్తాను, యేసు కొరకే నా గొంతు నేను పాటలు పాడతానని నువ్వు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు సిద్ధపడదామా? యేసుని ఎదుర్కొందామా? లోకాన్ని కాదు కానీ యేసుని ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి తెలియచేయటం మొదలు పెడతావో, మరి ఎక్కువ కేకలు వేయటం మొదలు పెడతావో, అప్పుడు మన వైపు ఆయన చూస్తావాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసు వైపు చూడటం మనం నేర్చుకోవాలి. గుడ్డివాడు మరి ఎక్కువ కేకలు వేశాడు, మరి ఎక్కువగా రోదన చేశాడు, మరి ఎక్కువగా ఏడ్చాడు, ప్రలాపించాడు. అయ్యో ఈ యేసు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడే, ఆయన విడిచి వెళ్ళిపోతే మళ్ళీ రాడేమో అని చెప్పి మరి ఎక్కువగా కేకలు వేయటం నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కేకలు వేస్తున్నామా? ఈ లోకం కొరకు కేకలు వేస్తున్నాం, ఈ లోక ధనం కొరకు కేకలు వేస్తున్నాం, ఈ లోక స్నేహితుల కొరకు కేకలు వేస్తున్నాం, ఈ లోక బంధువుల కొరకు కేకలు వేస్తున్నాం. దేవుని కొరకు నువ్వేనాడైనా బిగ్గరగా నీ గొంతు తెరచి కేక వేసావా? ఆయన కొరకు నువ్వు కేక వేస్తున్నట్లయితే ఆయన నీ కొరకు నిలిచటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదేదో కావాలి నువ్వు అడుగుతున్నావు, అడిగేదేదో అడగాల్సిందే వదిలిపెట్టి ఏదేదో అడిగితే ఆయన ఎలా చూస్తాడు నీ వైపు? ఆయన చూడాల్సినటువంటి సమయము, ఆయన ఏది అడిగితే నీ వైపు చూస్తాడో అది అడగండి, ఆయన తప్పకుండా మీ వైపు చూస్తాడు. నువ్వే బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ రోగంలో నువ్వు సతమతం అవుతున్నా, ఆయన నిన్ను బయటికి తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వైపు చూస్తావా? ఆయన వైపు చూసి నువ్వు కేకలు వేస్తావా? నా యేసయ్య నిన్ను తీసుకురావటానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ఉన్నతమైన స్థలంలో ఆయన నిన్ను ఉంచటానికి సిద్ధముగా ఉన్నాడు. ఎవరికి ఈయన ఆధిక్యత ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక అధికారికి లేని ఆధిక్యత, ఎవరికి లేని ఆధిక్యత దేవుని బిడ్డలకి ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ యొక్క అధికారత నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆశీర్వాదం పొందుకోవడానికి నీ సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నాకేమీ లేదు అనుకొని నువ్వు కృంగిపోవచ్చేమో. నా దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. కేకలు వేసే అనుభవం నీవు ఉన్నట్లయితే, రోదన చేసే అనుభవం నీవు ఉన్నట్లయితే, నా యేసయ్య నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. చెయ్యి పట్టి వెన్ను తట్టి ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. చెయ్యి పట్టుకుంటావా? యేసయ్య చెయ్యి, ఆయన చెయ్యి పట్టుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఏ అపాయము నీ దగ్గరికి రాదని చెప్తున్నాడు. ఈ మనుషులకు భయపడుతుంది, మనం ఏమి చేయలేం. లోకానికి భయపడితే మనం ఏమి చేయలేం. యేసుకు భయపడదాం, యేసయ్యకు భయపడదాం. యేసయ్యకి భయపడి నువ్వు కేకలు వేస్తున్నట్లయితే ఆయన నిన్ను రక్షించటానికి సమర్థుడై ఉంటున్నాడు, ఆయన నిన్ను బాగు చేయటానికి సమర్థుడై ఉంటున్నాడు, ఆయన నిన్ను స్వస్థపరిచే యెహోవాగా ఉంటున్నాడు. ఆయన యేసు వైపు చూద్దామా? రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం, యేసయ్యను అడుగుదాం, రోదన చేద్దాం, యేసయ్య సన్నిధిలో విలపిద్దాం. ప్రభువా, నేను బయటికి రావాలి, నేను ఆగిపోయిన స్థితిలో ఉన్నాను, ఇదిగో నేను వెనకబడిన స్థితిలో ఉన్నాను, నేను కేకలు వేయని స్థితిలో ఉన్నాను ప్రభువా, దీంట్లోంచి నేను బయటికి రావాలి, నేను కేక వేయాలి ప్రభువా, నేను నీ సేవలో ముందుకు వెళ్ళాలి, నీ పరిచర్లో ముందుకు వెళ్ళాలి ప్రభువా. ఏ ప్రాంతమైనా పర్వాలేదు, ఏ ప్రదేశమైనా పర్వాలేదు ప్రభువా, నువ్వు పిలిస్తే చాలు ప్రభువా, నేను బయటికి వస్తాను. ప్రార్థన చేయి. యేసయ్య పిలువటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మన వెనికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల వాణి కొందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు రెండో అంశము నాయన, గద్దించిరి అనే అంశం మేము మాట్లాడుకున్నాం. ఒక గుడ్డివాడిని అనేక మంది గద్దిస్తా ఉన్నా, ఇదిగో వాడు బాగుపడాలి, వాడు యేసుని చూడాలని ఆశ కలిగి ఉన్నప్పుడే అయ్యా అనేకులు ఉన్నారు తండ్రి. ఈనాడు చాలా మంది కూడా అయ్యా నిన్ను గురించి ప్రకటన చేయాలి, నిన్ను గురించి సువార్త బోధించాలని ఆశ కలిగి ఉన్నప్పుడే సమాజం ఈనాడు గద్దించేవారుగా ఉంటున్నా.
సమాజమే కాదు, సంఘాల్లో వారు గద్దించేవారు ఉంటున్నారు నాయన. ఆ గద్దింపులు ఈనాడు విడిచి వెళ్ళిపోవాలి ప్రభువా. అయ్యా ప్రత్యేకించి నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ఎవరైతే రోగంతో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉంటున్నారో, ఎవరైతే సమస్యలో ఉంటున్నారో, ఎవరైతే అప్పుల సమస్యలతో సతమతం అవుతున్నారు ప్రభువా, ఈనాడు వారు విడిపించబడాలి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో వారి ప్రతి సమస్య తీరిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాం. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి, దీవెనకరంగా మార్చండి ప్రభువా. ఈ రోజు వారు బయటకు వస్తారని తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభువా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఒక ఉన్నతమైన స్థానంలో వారిని మీరు నిలవపెట్టమని అడుగుతున్నాం తండ్రి. వారు ఎవరైనా సరే, వృద్ధులైనా, అయా యవనస్తులైనా, అయా పెద్దలైన పిల్లలైన ప్రభువా, ఎవరైనా సరే వారు బయటికి వస్తామని ఒక తీర్మానం కలిగి ఉంటే వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ఈ CLGM అయా మినిస్ట్రీ తరపున ప్రభువా, ఇదిగో లివింగ్ గాడ్ చర్చ్ ఆఫ్ మినిస్ట్రీ తరపున చేస్తున్న ఈ పరిచర్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఎవరైతే ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దీవించిన ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో అందరికీ అనుకూలంగా ప్రభువా ఈ సువార్త టీవీ ద్వారా ప్రభువా అనేక ప్రాంతాలకి, అనేక పట్టణాలకి, అనేక గ్రామాలకి ప్రభువా అయ్యా నీ సువార్త అందించడానికి ప్రభువా మాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. ఈ ఛానల్స్ వారిని దీవించండి, దీని ఆపరేటర్స్ దీవించండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమార్చున్నాం తండ్రి. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నిరాకరికి ప్రతి ఒక్కరు సిద్ధపడగలి అయ్యా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ నెల ప్రభువా అయ్యా ఇదిగో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్ రాసే బిడ్డలు దీవించిన ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా వారందరికీ నాయన మంచి ఫలితాలు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన అయా విద్యార్థులకు వారికి మంచి మార్కులు దయచేయండి ప్రభువా. ఇంకా ఎవరైతే అయ్యా ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభువా ఆ ఎగ్జామ్స్ అన్నింటిలో అయా మంచి ఫలితాలు అనుగ్రహించండి ప్రభువా. అయా ఉద్యోగాలకు ట్రై చేస్తున్న బిడ్డలకి వారికి అయా మీరే అనుగ్రహించి మంచి జాబ్స్ దయచేయమర్చున్నాం తండ్రి. మనకి స్పాన్సర్ చేస్తున్న ఈ బిడ్డలు ఇదిగో చిక్కట్ల బాజీని బట్టి కెజాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలైనా వారిని దీవించండి, ఆశీర్వదించిన వారి కుటుంబం పైన మేము దీవెనలు ఆశ్రయాలు కుమ్మరించి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి. మా అడ్రస్ పాస్టర్ వై బాలరాజు, లివింగ్ గాడ్ చర్చ్, జాలాలపాలెం, వినుకొండ. మా సెల్ నంబర్ 9908692641, షాలేం నగర్, నసరాపేట మండలం, గుంటూరు జిల్లా. మా సెల్ నంబర్ 9908692641. అందరికీ వందనాలు.